హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే, మీ వర్షన్ విన్నాం కాబట్టి మరి వాళ్ళ ఆవిడ అనిత గారితో కూడా మాట్లాడదాం. హలో అండి అనిత గారు. నమస్తే అండి. సో మీ వారు చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఏంటి విషయం ఇప్పుడు మీరు చెప్పండి. నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తావంటే ఏంటమ్మా అవి? అంటే మేడం, ఫస్ట్ మేము మా ఆయన చెప్పినట్టే ఫేస్బుక్లోనే మేము పరిచయం అయ్యాము. ఓకే, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాము. కానీ ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా అందరినీ వదిలేసుకొని వచ్చాం కదా, అందరు కూడా సరే ఇద్దరు చెరొక పని చేసుకుందామని నేను అలా కూడా ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటా, అలాగే ఇద్దరు వెళ్తా బాగానే ఉన్నాం. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నన్ను బాగానే చూసుకున్నాడు, ఇద్దరం కూడా బాగానే ఉన్నాం. తర్వాత 2 months ప్రెగ్నెన్సీ నేను అయిన తర్వాత ఇక మధ్యలో ఎప్పుడు అట్లా వెళ్తున్నాడో ఏమో నేను చూడలేదు. ఎప్పుడు ఒకరోజు నేను జాబ్ చేసుకొని వస్తున్నా డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని బైక్లో ఎక్కించుకొని నాకు ఎదురు వచ్చాను. సరిపోయి మామూలుగా కూర్చునంటే నాకు డౌట్ రాదు కదా, వేరే అమ్మాయి నిన్ను పట్టుకొని కూర్చుందంటే అది ఎవరైనా ఆడవాళ్ళం ఎవరు తట్టుకోలేం కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా. నేను మాట్లాడాను బైక్ ఆపి నిలబెట్టి నేను మాట్లాడి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి దింపి. ఆ రోజు ఏం జరిగింది? ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి ఎవరో క్లోజ్ గా కూర్చుంది, నేను ఆపి అడిగాను. పాప ఆ టయాన్ని అడుగుతా ఉంటే మన మనసులు కాదమ్మా. అబద్ధాలు చెప్పకు. నేను బైక్ ఆపి బైక్ లో నుంచి దింపేసి నేను ఇంటికి తీసుకొచ్చాను మేడం. లిఫ్టే నేను ఇచ్చింది. అది ఏం అడిగావు? అమ్మాయి ఏం చెప్పింది? ఎవరు ఏంటనేసి అడిగాను నేను. అమ్మాయి ఏం చెప్పలేకపోయింది, నిలబడిపోయింది ఇంకా అంతే. ఇప్పుడు ఫ్రెండ్స్ సరే నేను లిఫ్ట్ అడిగాను, ఇట్లా వదులుతానన్నాడు అన్నావు తమ్ముడు ఏదో ఒకటి అనొచ్చు కదా. ఏదనుకుంటే గమ్మ నిలబడిపోయిందంటే ఎందుకు నీకు లిఫ్ట్ ఎందుకు అడుగుతారు? నీకు బంధువులు నీకు చుట్టాలు ఎవరన్నా? గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ కూర్చున్నారా, బాగా దగ్గరికి కూర్చున్నారా? పట్టుకొని కూర్చున్నాడు సార్. పట్టుకొని ఉందా అమ్మ వెనక ఇలా పట్టుకొని ఎలా కూర్చుంటది? భార్య కదా కూర్చుంటుంది, బయట వాళ్ళు కూర్చోరు కదా. లిఫ్ట్ అడిగితే పట్టుకొని కూర్చుంటారా? ఏమో అమ్మాయి పడిపోద్దేమో భయం. సరే నేను ఆపాను, ఇలా డ్రాప్ చేయమని అని చెప్పొచ్చు కదా నాకు. ఆ అమ్మాయి చెప్పాలి కదా, లేదమ్మా ఇట్లా వదలమన్నా అనేసి అనాలి కదా. అలా గమ్మ నిలబడి ఎందుకు వెళ్ళిపోతుంది? సడన్ గా అట్లా అడిగితే ఎవరని చెప్పలేరు కదా మేడం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఎందుకు చెప్పలేరు? ఎవరన్నా ఎవరు నువ్వు అని అడిగితే లిఫ్ట్ అడిగానని చెప్పేసి చెప్తారు కదా. కామ్గుంది. అటాక్ చేశానంటే నేను సాటికి వెళ్ళలేదు కదా. సరే ఓకే, దాని గురించి డిస్కషన్ అది అలా అన్నా అయి ఉండొచ్చు, ఇలాగన్నా అయి ఉండొచ్చు. నాకు ఎదురొచ్చాడు కదా. సరే పోనీ అది జరిగిపోయింది అడిగాను. సరే సంథింగ్ ఎవరికైనా జరుగుతుంది ఇలా ఏదో జరిగింది అనేసి దాన్ని కూడా వదిలేసాను నేను. తర్వాత తను ఎప్పుడు డ్రింక్ చేయడం మొదలు పెట్టేశాడు. నేను ఎప్పుడైతే ఇది అడిగేసి ఇంట్లో ఎవరైనా గొడవ పడతాము, సరే డ్రింక్ చేయడము. అప్పటికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? అప్పటికి లేదు మేడం, అప్పుడు లేదు. ఇలా జరుగుతా ఉంది. జరగ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. డ్రింక్ చేసి ఇంకా ఏంటమ్మా డ్రింక్ చేయడము, తిరగడము, ఫోన్లన్నీ మాట్లాడము. అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను నేను. సెల్లో కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి. అలా కిస్సులు చేయడము, వాళ్ళు చాట్ చేయడము, లవ్ బర్డ్స్ అలాంటివన్నీ సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి, తన సెల్లో ఉన్నాయో లేవో చూడండి మీరు. అసలు ఇంతకు మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడమ్మా? మా ఆయన జాబ్ చేస్తాడు. ఎంతవరకు వస్తుంది జీతం? ఎక్కువ ఏం రాదు మేడం, 20,000 ఎంత వస్తుంది. దాంట్లోనే అంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తాడా మీ ఆయన? దానికి తగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక నేను వెళ్తున్నాను కదా, ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నాము. అమౌంట్ కూడా ఇంకా సపరేట్ నేనేం పెట్టుకోను కదా, అంత ఒక దగ్గరే పెడుతుంటాము. ఇక అట్లా తిరగడం, తాగడం, వెళ్ళడం, ఏమన్నా చెప్తే వినకపోవడము, మొత్తం ఇంకా రివర్స్ అయిపోతున్నాడు. నాకు ఏం చెప్పినా వినడం. అప్పటికి నేను చాలా చెప్పాను, అమ్మ వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్క పాపని నిన్ను నమ్మి నీ వెనక వచ్చేసాను, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము కూడా అమ్మ నాన్న వదిలేసి వచ్చాం కదా. సరిగా చేసుకోనేసి వదిలేసి వచ్చావు, నాశనం చేయడానికి వచ్చావు. నువ్వు ఏమైనా మంచిగా వచ్చినా? ఫోన్ లో ఎటువంటి ఫోటోలు చూసావు? అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో, బెడ్ మీద పడుకున్నవి చూస్తున్నాను, కిస్ చేయడం ఉన్నవి. అలాంటి నీ దగ్గర ఉన్నాయమ్మా ఫోటోస్? పగల కొడతా, అబద్ధం చెప్పంటే కరెక్ట్ చెప్పు, ఒప్పుకో. ఇప్పటికైనా తప్పు అమ్మా. ఫోటోస్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేవు మేడం, తన సెల్లోనే ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత తను ఏం చేస్తాడు, ఏంటో లాక్స్ అవని నాకు తెలీదు. అంతగా చూసిన వెంటనే కాపీ చేసుకోవాలి కదమ్మా, ఎవిడెన్స్ గా మాట్లాడాలంటే. ఎక్కడ ఇడిచి పెడుతున్నాడు సెల్. ఇంకా గొడవ స్టార్ట్ అయింది కదా, పెట్టుకోడు కదా. నేను ఇవన్నీ చూస్తాను అనుమానే కదా తనకి. కానీ నేనేం చేశానంటే ఫస్ట్ బైక్ లో ఎక్కించుకొని ఎదురొచ్చినప్పుడు కొంచెం నాకు డౌట్ వచ్చింది కదా. అప్పుడు ఏంటంటే అంత గట్టిగా వాదించకుండా అట్లా నమ్మకంగా ఉండేసిన. సరే వదిలి ఇదేదో మర్చిపోయింది అన్నట్టున్నాడు. ఆ టైంలో నేను ఆ సెల్లో చూశానండి. చూసి మళ్ళీ మొదలైపోయింది మా ఇద్దరికి గొడవ. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అప్పుడు 2 months. సరే చూసా, ఎన్నో చెప్పా. కనీసము ఒక
అప్పుడు 2 months ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉన్నప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 3 అట్లా ఒక 1 month వరకు చూశాను. అప్పుడు కనీసం తిండికి కూడా ఇంట్లోకి ఏం తీసుకురాకుండా మానుకున్నాడు. నేను గొడవ ఎప్పుడైతే పెట్టుకున్నానో ఇంకా ఏమి ఇంట్లో కూరలు కానీ ఇంకా ఏది కూడా ఏమి నాకు తీసుకొచ్చి ఇవ్వడం, నాతో మాట్లాడడం అలాంటివి ఏం చేయలేదు. ఇంకా అలాంటప్పుడు నాకు మనసు తిరిగిపోయింది. నేను పెద్దవాళ్ళని కాదనేసి ఎంతో చెప్పి బతిమాడితే వాళ్ళ మాట వినకుండా ఇలా చేసుకున్నాను కదా, నాకు ఇలా జరిగింది అనేసి చాలా బాధపడుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళాను మా ఆయన్ని ఏదో ఒకటి చెప్పి, ఇంకా ఒక్క కూతురు కదా అని వాళ్ళు కూడా సర్దుకొని అట్లా ఇట్లా పక్కన వాళ్ళకి చెప్పడంలోనే ఎట్లా ఒకసారి ఇంటికి రానిచ్చారు. వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నువ్వు బాగుండాలి కదా, వచ్చిన దగ్గర నుంచి ఇలా అలా అన్నీ చేసేసి అట్లా చేశాడు. సరే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ. అప్పటి వరకు నాకు కాల్ చేయడం అలాంటి ఏం చేయలేదు. ఇంకా లేదు మేడం, కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయదు మేడం. చేయలేదు. నాకు కావాలంటే చూడండి, నా సెల్ ఇస్తే చూసుకోండి చేశాడేమో. నాదైతే అలాగే ఉంది కదా. నువ్వైతే దొంగ మాటలు సరే ఆవిడ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేయొచ్చుగా. అమ్మ వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు మేడం. నేను అలా చేయలేదు. వాళ్ళందరూ కలిసి అలా చేశారు. సరే పోనీ ఇప్పుడు నా సెల్ ఇస్తా, నీ సెల్ నువ్వు చేసినవి ఉన్నాయి, నాకు నా దాంట్లో ఫోన్లు ఉన్నాయి చూసుకుంటారు. ఇవ్వు, నువ్వు తప్పలేనప్పుడు నువ్వు చూపించు, సెల్ తీసి ఇవ్వు. నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడతా, మూతి పగలగొడతా అబద్ధం మాట్లాడావు. మీరు కావాల్సి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. నేనా అంటే నువ్వు ఎక్కడంటే అక్కడ తిరగడం, తాగడము, అక్కడ అన్ని కొత్త వెరైటీగా దాంతో దీంతో తిరిగి అలా చేసి సెల్లులు చూసుకొని నా దగ్గరికి వచ్చి ప్రవర్తించడము, ఎట్లంటే అట్లా అడగడం, అట్లా చేస్తాడు. సరే అమ్మా, ఇవన్నీ చేస్తే ఆల్రెడీ మూతే పగలు కొడతానన్న దానివి కాలర్ పట్టుకొని మాట్లాడొచ్చు. అభాషణ ఎందుకు చేయించుకున్నావు? అది మేడం, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ తెలుసు, కానీ అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పలేదు. ప్రెగ్నెన్సీ చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు. ఇప్పుడు మేము కలిసి బాగుంటే సరే అది చెప్పుకోవచ్చు. నేను సంతోషంగా లేను కదా అలాంటి చెప్పుకోవడానికి. నేను సంతోషంగా ఉండి అన్ని బాగుండి మా ఆయన అంటే నీ ఉద్దేశం ఏంటి? అక్రమ సంబంధాలు అవన్నీ ఉన్నాయి, ఇతనితో నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతానో లేదో చూసా. ఒక 1 month నాకు ఫోన్ అలాంటిది ఏం రాలేదు, కానీ నా కళ్ళతో నేను చూశాను కదా ఇవన్నీ తాగడం, నన్ను చూడకపోవడం. ఇంకా నేను కష్టం చేసుకొని బతికేటప్పుడు తన దగ్గర ఎందుకు? నేను అలానేసి వెళ్ళిపోయా. అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పకుండా ఏం చేశానంటే ఇంకా ఆలోచించేసి నాకు అంటే నేను ఎవరి సలహా నేను తీసుకోలేదు, నాకు నేనే ఇంకా ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతో మంది వేదన పడుతున్నారు మేడం. 20 years 10 years నుంచి అలా ఎలా చేస్తారు మేడం? సెన్స్ ఉండాలి కదా, చదువుకున్నారు కదా. తెచ్చి సాగుతాని నువ్వు అంతా నమ్మించి నన్ను ప్రేమించి ఫేస్బుక్ లో మంచిగా చూసుకుంటా మేడం. తను చెప్పుడు మాటలు విని ఇలా తయారైంది మేడం. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అలా చేయలేదు కదా. నువ్వు అలాగుంటే నేను ఫస్ట్ నుంచి నీతో ఉండేసి నేను జాబ్ చేసి డబ్బు నీకు తెచ్చిచ్చానంటే నీకు ఎంత నమ్ముంటే నేను ఇచ్చింటా. నువ్వు నన్ను చూసుకుంటావు, నమ్మకంతో నా మొగుడా నన్ను ఇట్లా చేయడు, నా గురించి ఇంట్లో నుంచి కూడా వచ్చేసాడు అనేసి నేను నమ్మాను కదా. అలాంటప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నేను ఎందుకు నిన్ను మంచిగా చూసుకోలే? నేను నెల రోజులు ఎవరు అన్నం పెట్టావు నువ్వు నాకు? నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు రైస్ కూరగాయలు అన్ని నేను తెచ్చుకున్నానా, నువ్వు తెచ్చావా? అసలు ఇంటికి 1 month ఒకసారి తెచ్చేది. అవి ఎలా తెస్తారో? డైలీ తెస్తారా? చారు కదా. నేను పక్కనతో కూడా నీకు చెప్పి పంపించాను కదా. నాకు ఒక డౌట్, ఒక్క నిమిషం ఉండండి. మీరేంటి ఆవిడ మీరు అని పిలుస్తున్నారు? నేను రెస్పెక్ట్ ఇస్తా మేడం. నీ వైఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చేంత ఉత్తముడువా? బయట వాళ్ళకైతే మొగుడు, ఇంట్లో వాళ్ళకి అట్లే ఉంటది మేడం. ఏంటి మీరు అనే పిలుస్తాడా? ఇప్పుడు లవ్ చేశారు, మీకు ఆ క్లోజ్నెస్ లేదా? మీరు అని పిలుచు అదే అంటుంది. బయట వాళ్ళు కదా మొగుడు, నా దగ్గర ఎలా అంటాడు అన్నాడు కదా. అందరినీ గౌరవిస్తాడేమో లైన్ లో పెట్టి. బాగానే ఉంది. కాదమ్మా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏంటి? ఇప్పుడు నువ్వు అంత భ్రమపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆధారాలు చూపెట్టమంటున్నాడు. నీ ఫోన్ లో ఉన్నాయని అంటున్నావు, కానీ నీ ఫోన్ తీయట్లేదు. నా ఫోన్ లో ఉండే నాకు ఫోన్ చేశానంటే చూడండి, నాకు ఫోన్ చేశాడేమో అంటున్నా. ప్రూఫ్స్ అలా నేను తీసుకున్నా. ఏవన్నా కూడా ప్రూఫ్లు గిఫ్లు ఉంటాయి సార్. నేను ఒకటే నిర్ణయించుకున్నా, అలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలనేసి నేను ఆలోచన నాకు లేదు. ఎందుకు? నాకు నమ్మించి అందరినీ వదిలేసి నేను బయటకు వచ్చాను. నన్ను సాగుతానని నమ్మించాడు, నాకు మోసం చేశాడు. ఎవరికి చెప్పినా ఏం చేసినా అది నాలో ఉండాల. ఎవరు చెప్పినా అది ఒక ఫ్యామిలీ అనేది మా ఇద్దరికి సంబంధించి మేము ఇష్టపడాలి తప్ప ఎవరు చెప్పిన 2 రోజులు చెప్తారు, మీరు చెప్తారు, నేను 2 రోజులు ఉంటా, తర్వాత ఏదో ఒకటి మళ్ళీ విడిపోతుంటాం. కాబట్టి నేనే అలాంటి నిర్ణయం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక 4 months ప్రెగ్నెన్సీ. నేను నిజమే. తర్వాత నేను ఫోన్ చేశాను, తను నాకు చేయలేదు. నువ్వు అబార్షన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం నాన్న, భర్త పేరెంట్స్ సైన్ చేయాలి. నీకు ఎవరు సైన్ చేశారు అబార్షన్ కి? లేదు మేడం, అది నేను వేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని ప్రాణం మీదకి వస్తుంది. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికీ తెగించి ఆ పని చేస్తాను. నేను చచ్చిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోనీ, లేకపోతే నేను చచ్చిపోయినా. తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత? లేదు మేడం, వాళ్ళ టాబ్లెట్స్ అది అబార్షన్ అయిపోయింది. ఎంటీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ. ఇంకేం హాస్పిటల్ ఫాలో అప్ లేదా?
తర్వాత ఏం బ్లీడింగ్ ఏమో అవట్లేదు? మా ఫ్రెండ్ కి అడిగాను నేను, అడుగుంటే ఆమె 5 months అట్లా వచ్చినప్పుడు టాబ్లెట్స్ అంటే ఒక 700 అంటే ఒక సింగిల్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక 3 టాబ్లెట్స్ సన్నగా ఉంటాయి అట్లా ఇచ్చేసారు, నీకు 3 days 2 days అబార్షన్ అయిపోతుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా అలా తెచ్చుకొని అంటే ఇంకెవరు చెప్పదలుచుకోలేదు. నేను బతికేటప్పుడు నాకు తెచ్చి పెట్టలా చూడడంలా, ఎలాగో నేను జాబ్ చేసుకుని బతుకుతున్నా, ఇది తల్లి వాళ్ళకి తెలిసి కూడా తర్వాత మేము విడిపోతే వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు బిడ్డ పుడతాడు, మేమిద్దరం కలుచుకోలేకపోతాం, ప్రజలు ఏమనుకుంటారు చూడు. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ లవ్లు ఇవే. ఇప్పుడు మౌడికే కలింది అనుకుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమంటారు ఎవడ కలింది ఏంటో. నీకు అన్ని తెలుసులే అమ్మా. అయ్యో బాబాయ్ అన్ని తెలుసులే అమ్మా.